హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు బ్రైనో విజన్ CEO గణేష్ నాగ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఏఐఆర్ వచ్చేసింది. అవునండి. ఎలా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడాను ఖచ్చితంగా చాట్ జీపీటీను లేదంటే పర్ప్లెక్సిటీ ప్రోనో ఏదో ఒక ఏఐ టూల్ని మొబైల్లో కానీ వాళ్ళ సిస్టమ్స్లో కానీ బై డిఫాల్ట్ ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేస్తున్నారు. ఇది ప్రతి ఒక్కళ్ళ దీంట్లోనే ఉందన్నమాట. సో ఈ ఏఐకి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంతకు ముందు సాఫ్ట్వేర్స్ని ఎలా యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏఐని కూడా అలానే యూజ్ చేస్తారు. అసలు ఈ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఈ ఏఐ అంటే ఏంటి? ఓకే, సో మనం సింపుల్గా చెప్పాలంటే సాఫ్ట్వేర్ అండ్ ఏఐ రెండు సేమేనండి. అంటే జనరల్ సాఫ్ట్వేర్స్ అండ్ ఏఐ ఈజ్ ఏ సాఫ్ట్వేర్. మళ్ళీ ఓకే, అంటే ఏ ఆల్సో సాఫ్ట్వేర్. ఓకే, సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్న సాఫ్ట్వేర్స్ జనరల్ ఏంటంటే చాలా థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక కోడింగ్ వరకు వచ్చామనుకోండి, ఏదైనా అప్లికేషన్ బిల్డ్ చేయాలి. సో అప్లికేషన్స్ అంటే ఎగ్జాంపుల్ మన వెబ్సైట్ అవ్వచ్చు, మన ఫోన్లో ఒక యాప్ అవ్వచ్చు, ఈరోజు మనం డైలీ యూజ్ చేసే ఒక యాప్ అవ్వచ్చు, ఐఆర్సిటీ యాప్ అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా. ఇవన్నీ జనరల్గా మనం సాఫ్ట్వేర్ అన్నాం. ఇప్పుడు ఏంటంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్తో జనరల్లీ మన ప్రేమేం లేకుండా చేసేది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే మనం బుర్రపెట్టి ఆలోచించాలి. ఏంటంటే అదే ఆలోచిస్తుంది కృత్రిమంగా. నెక్స్ట్ అంటే ఇంతకు ముందు ఉన్న సాఫ్ట్వేర్స్లో ఈ టెక్నాలజీ లేదంటారా? లేదండి, అంటే అదే అంటున్నాను. ఏంటంటే సాఫ్ట్వేర్లోనే కొత్తగా దానంతటా అది ఆలోచించే ఇది. ఇంతకుముందు అంతా హ్యూమన్ ఆలోచించి ఇలా ఉండాలి. ఎగ్జాంపుల్ నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, నాకు ఇల్లు ఇలా ఉండాలి అనేది నేను సాఫ్ట్వేర్లో డిజైన్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తుందంటే నీకు ఇల్లు ఎన్ని రకాలుగా కట్టచ్చు అనేది అదే ఒక ఐడియా వస్తుంది సొంతగా ఆలోచించి. మరి ఇప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు సాఫ్ట్వేర్లో మనం కోడింగ్ రాస్తాం, అవును, ఏలో డైరెక్ట్ కోడింగ్ అదే రాసేసుకొని మనకి ఇచ్చేస్తుంది. అవును, హౌ ఇట్ పాసిబుల్? అండ్ ఏ సాఫ్ట్వేర్కి నార్మల్ సాఫ్ట్వేర్కి తేడా ఏంటి? అంటే జనరల్గా ఇప్పుడు ప్రస్తుతానికైతే నార్మల్గా ఏంటంటే హ్యూమన్ మేడ్ కోడింగ్ అనేది లైక్ టైం ఎక్కువ తీసుకుంటుంది. ఏఐ రాస్తే చాలా ఫాస్ట్గా రాస్తుంది. అయితే ఇంకేంటంటే కొన్ని డేస్ ఇంకా ఏఐ మీద డిపెండ్ అవ్వకుండా చాలామంది ఓన్, ఎందుకంటే చాలా అప్లికేషన్స్ పెద్ద అప్లికేషన్స్ ఉంటాయి. అంటే మీరు బ్యాంకింగ్ అవ్వచ్చు, లేదంటే ఇలాంటివి అవ్వచ్చు, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంటారు, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్. ఇలాంటివన్నిటికంటే ఇంకా డిపెండెన్సీ హ్యూమన్ వాటి మీద ఉంది. ఈ చిన్న చిన్న అప్లికేషన్స్ అంటే ఒక స్మాల్ వెబ్సైట్ కానీ లేదంటే చాలా వరకు ఈ ఏఐ త్రూ చేస్తున్నారు. ఓకే, అంటే ఏఐ త్రూ ఇంకా ఏంటంటే ఇది ఇంప్రూవ్ అవ్వకపోవడం వల్ల మొన్న మనం మాట్లాడినప్పుడు 95% ఆఫ్ ది ఏఐ ఏజెంట్స్ ఫెయిల్ అయ్యిందని వార్తలు వచ్చాయి. ఏంటంటే వాటిలో ఏంటంటే ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, చాలా ఇంప్రూవ్ అవ్వాలి. అంటే ఇంకో 1 or 2 years ఇంకా బెటర్గా పట్టచ్చు. అయితే చాలా వరకు ఏఐ అనగానే ఒక మిత్ అయితే అందరిలో బాగా వినిపించింది. ఏంటి అంటే చాలా వరకు జాబ్స్ లే ఆఫ్ అయిపోతాయి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ పోతాయి. మనం ఆ క్రైటీరియాస్ని కూడా చూసాం. మైక్రోసాఫ్ట్ ఒక 40,000 మెంబర్స్కి లే ఆఫ్స్ ఇచ్చిందని, ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం కూడా. ఇది ఏఐ ప్రభావం అంటారా? అసలు ఈ ఏఐ ప్రభావం ఏ రంగాల్లో ఉండబోతుంది? అంటే ఏఐ ప్రభావం చాలా వరకు అంటే 80% ఉంటుందండి. అక్కడ 20% వాటిని, అంటే ఇప్పుడు నేను పెయింటింగ్ చేస్తాను, చాలా వరకు హ్యాండ్ పెయింటే ఇష్టం. సో దాన్ని వాళ్ళు ఏం చేయలేరు. ఓకే, సో ఇలా ఏంటంటే మనం కుకింగ్ చేసుకుంటాం, కొన్ని వాటిని ఏం చేయలేదు. అంటే జనరల్ కుకింగ్ ఎలా చేయగలను చెప్పగలదు, చేసేది అంటే అది కూడా వచ్చేసే మిషన్. ఇప్పుడు నిన్న బెంగళూరులో ఒక కంపెనీ 40,000 ఒక కుకింగ్ది ఒకటి ఇది చేసింది. 40,000 కుకింగ్ చేస్తే, కానీ అంటే మిషన్ ఏఐ మిషన్ వచ్చింది. కానీ జనరల్ మనం ట్రెడిషనల్గా మనం కుక్ చేసుకునే అవి అంత తొందరగా పోవు బేసిక్గా. అలా అని ఇంకోటి అంటే 70% ఆఫ్ ది పీపుల్ ఏదో చేస్తే అన్నీ నచ్చకపోవచ్చు ప్రస్తుతానికి. సో ఇది చాలా వరకు ఏంటంటే ఇప్పుడు మన నాటకాలు ఉన్నాయి, ఎంత సినిమా వచ్చినా కిల్ కొన్ని చోట్ల పోయినా కొంతవరకు అవి ఉంటాయి. ఈ హ్యూమనిస్టిక్ టచ్ అనేది ఖచ్చితంగా ఉండేవి చాలా వరకు ఉంటాయి. ఓకే, సో వాటికేం ఇష్యూ ఉండదు. బట్ ఏఐతో ఇప్పుడు మీరు ఇందాక అడిగిన లే ఆఫ్స్ గురించి మాట్లాడుకుంటే దేర్ ఆర్ 2 things అండి. అంటే చాలా వరకు ఒకటి స్కిల్ గ్యాప్ అనేది చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో అది ఏఐ మీద అన్నిసార్లు మనం తోసేయక్కర్లేదు. 50% 30% ఏఐ ఉన్నా 70% ఉన్నది స్కిల్ గ్యాపే. స్కిల్ గ్యాప్లో ఇప్పుడు మనం ఏఐని ఏదైతే మాట్లాడుతున్నామో, ఏఐ ఎవరైనా నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి హెచ్ఐ వచ్చి ఉండాలి. సో హెచ్ఐ అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఓకే, అంటే మన బ్రెయిన్ పర్ఫెక్ట్గా పనిచేస్తేనే మనం ఏఐని తయారు చేయగలుగుతాం. ఏఐ వాడేవాడికి బ్రెయిన్ అక్కర్లేదు,
కానీ ఏఐ తయారు చేసేవాడికి బ్రెయిన్ ఉండాలి. ఓకే ఓకే. సో ఏఐ మనం జనరల్గా హ్యూమన్ ఇంటెలిజెన్స్ అని ఎందుకన్నా అంటే ఏది చేసినా ఓకే వాట్ వేర్ వెన్ వై హౌ అనే క్వశ్చన్ మనం మాట్లాడతాం. అది మంచిగా వాళ్ళకు వచ్చు అన్నప్పుడు వాళ్ళు ఏఐని ఈజీగా బిల్డ్ చేయగలుగుతారు. అది లేనప్పుడు బిల్డ్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే పీపుల్ లక్షలు పెట్టి చదివినా సరే ఏఐ అనే దానికి వెళ్ళాలంటే ముందు వాళ్ళకు ప్రాపర్గా హెచ్ఐ వచ్చి ఉండాలి. అందుకే ఈ లాజికల్ థింకింగ్ అంటారు. హెచ్ఐ వచ్చి ఉండాలి కాదు, హెచ్ఐ ఉండాలి. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆటోమేటిక్గా అంటే ఉంటుంది, దాన్ని మనం వాడాలి, ప్రాపర్ వేలో ఎగ్జిక్యూట్ చేయాలి. ఏది మనకు కనిపిస్తుందో దాని క్వశ్చన్స్ రావాలి మనకి. సో అలాంటి వాళ్ళు చేస్తారు. రెండోది అంటే లీడర్షిప్ క్వాలిటీస్. మీరు ఏ కంపెనీస్లో అన్నా ఎందుకు ఉద్యోగాలు పోతాయంటే ఓకే నేను 10 మందికి ఆ రోజు పని చెప్పగలుగుతానా అంటే పీపుల్ ఎలా ఉంటారంటే 2 రకాల పీపుల్ ఉంటారు. ఒకటి నా పని నేను చేసుకుని వెళ్ళిపోతాను. రెండోది ఏంటంటే ఓకే నేను వచ్చే ముందే టీంని మొత్తం సెట్ చేస్తాను, అది అయ్యిందా ఇది అయ్యిందా. సో ఇప్పుడు అందరికీ కావాల్సింది ఆ లీడర్షిప్ క్వాలిటీ. ఎందుకంటే ఏ కంపెనీ గ్రో అవ్వాలన్నా నెక్స్ట్ లెవెల్ పీపుల్ని తీసుకెళ్తుంటుంది. సో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని ఇప్పుడు కంపెనీస్ తీసుకుంటున్నాయి. సో వీళ్ళందరికీ ఏంటంటే ఏఐ ఇంపార్టెంట్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఇంపార్టెంట్. ఈ ఏఐ టూల్ని వాళ్ళు తయారు చేయాలి అంటే వాళ్ళకి ఉండాల్సిన మెయిన్ క్వాలిఫికేషన్ ఏంటండి? అంటే నిజం చెప్పాలంటే దెర్ ఈస్ నో క్వాలిఫికేషన్ అండి. బేసిక్గా ఏంటంటే సిస్టమ్ని అర్థం చేసుకొని ఒక ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని దాన్ని టెక్నాలజీని అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో క్వాలిఫికేషన్స్ ఇట్ ఈస్ ఏంటంటే కంపెనీస్లో వెళ్ళినప్పుడు వీటికి పనికొస్తాయి. సో కంపెనీస్లో తీసుకున్నప్పుడు ఓకే ఎందుకు ఇప్పుడు ఐఐటీస్ అని అంటాం. సో ఐఐటీస్ ఎందుకంటే దే ఆర్ లాట్ ఆఫ్ రిసోర్సెస్, చాలామందిని చూసుంటారు, చాలామంది రిసోర్స్ చూసుంటారు కనుక వాళ్ళ ఐఐటీస్ వాళ్ళకి ఒక వాల్యూ ఉంటుంది. సో కామన్ పర్సన్ కూడా కొన్నిసార్లు ఐఐటీస్ కన్నా బెటర్గా ఆలోచించే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళకి ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా సో కొంతమంది ఉంటారు. అయితే ప్రస్తుతం ఇంటర్ చదివి ఇంజనీరింగ్ కోర్స్లోనో లేదంటే డిగ్రీ కోర్స్లోనో జాయిన్ అయ్యే వాళ్ళకి బెస్ట్ కోర్సెస్గా ఏమని చెప్తారు మీరు? అంటే నేను జనరల్గా ఏమంటా అంటే బెస్ట్ కోర్సెస్ ఇప్పుడు ఏమన్నా తీసుకొచ్చాను అంటే ఇప్పుడు జనరల్లీ ఇప్పుడు మనకి రీసెంట్గా చూసుకుంటే సెమీ కండక్టర్స్ గురించి మాట్లాడుతున్నారు. సెమీ కండక్టర్స్ అనేది ఇప్పుడు ఇండియా మొత్తం సెమీ కండక్టర్స్ అనేది మాట్లాడుతాం కనుక అక్కడ స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. నాకు తెలిసిన సెమీ కండక్టర్ అంటే ఇట్ ఈస్ ద ఎలక్ట్రానిక్ టూల్ అండి. సెమీ కండక్టర్ ఇవన్నీ ఇప్పుడు దాకా మనకి చైనా నుంచి తయారవుతున్నాయి, అవే ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం, మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఏంటి అంటే ఇండియాలోనే వాటిని స్టార్ట్ చేయాలి అని మనం అనుకున్నాం. సో వాటి మీద కూడా ఉంటాయి జనరల్లీ. అంటే ఈరోజు జనరల్గా చూసుకుంటే లైక్ ఇప్పుడు మనం సిఎస్సి జాయిన్ అవ్వచ్చు, ఏఎంఎల్ జాయిన్ అవ్వచ్చు, ఇవి ఏం జాయిన్ అయినా ప్రాబ్లమే ఉండదు. కానీ ఎందుకు జాయిన్ అవుతున్నాం, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్న ఆలోచన కూడా వాళ్ళలో ఉంటే కొంచెం బెటర్ ఉంటుంది. అంటే బీటెక్ అయినా డిగ్రీ అయినా కూడాను ఈ ఏఐ టూల్స్ని యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుందా? ఆబ్వియస్లీ అండి, ఎనీ వన్ కెన్. అంటే ఈవెన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఆల్సో ఎక్స్ప్లోర్ ఆల్ ద ఏఐ టూల్స్. అసలు ఏఐ టూల్స్ని వాడడం ఎందుకంటే ఒక ఏఐ టూల్ని వాడితే చాలా వరకు వర్క్ బర్డెన్ తగ్గుతుంది, టైం మిగులుతుంది, డబ్బులు మిగులుతున్నాయి, చాలా థింగ్స్. ఏఐ మీరు చెయ్యటానికి హ్యూమన్ ఇంటెలిజెన్సీ కావాలి అన్నారు, వాడడానికి హ్యూమన్ ఇంటెలిజెన్సీ ఎంతవరకు అవసరం పడుతుందండి? వాడడానికి కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే 2 రకాలండి. అంటే జనరల్ ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ వచ్చింది, అది వాడడానికి ఏమీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఏం అక్కర్లేదు చూస్తే సార్. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేయాలంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ కావాలి. పోస్ట్ ఏం పెట్టాలి, కిందన మళ్ళీ హ్యాష్ట్యాగ్స్ ఏం పెట్టాలి, లేదంటే ఏ పోస్ట్ ఏ టైంలో పెట్టాలి, అది చేయడానికి కావాలి. ఇప్పుడు మనం చూసే పర్స్పెక్టివ్లో ఏం అక్కర్లేదు. అంటే నేను చూడడానికి నాకేం అక్కర్లేదు, జనరల్ నార్మల్గా చూస్తాను, నచ్చితే ఎక్కువసేపు చూస్తాను. కానీ అది ఒక పోస్ట్ పెట్టాలంటే సో ఖచ్చితంగా హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది ఉండాలి. ఓకే, ఇప్పుడు ప్రతి టూల్కి అంటే మన సాఫ్ట్వేర్లో ఉండే కోడింగ్ మనకి ఏఐలో దొరికేస్తుంది కదా, అలాంటప్పుడు ఈ సాఫ్ట్వేర్ కోడ్స్ అన్ని నేర్చుకునే అవసరం లేదు కదా? అంటే దేనికన్నా బేసిక్ ఇంపార్టెంట్ అని అంటే జనరల్గా ఏంటంటే అది బేసిక్. బికాస్ మనం ఏది ఇంగ్లీష్ మనం నేర్చేసుకొని బాగున్నా సరే ఏబిసిడీలు అనేవి అనేది బేసిక్. సో ఇప్పుడు అందుకే ఉంటాయంటే డిఎస్ఏ కానీ డేటా స్ట్రక్చర్స్, అల్గరిథమ్స్ ఇలాంటి బేసిక్ కోడింగ్ వాళ్ళందరూ వాళ్ళు ఫస్ట్ నేర్చుకుంటే దే కెన్ ఎక్స్ప్లోర్ ఏఐ. సో ఇప్పుడు మీరు ఏఐలో మనం మాట్లాడుకుంటే ఏ ఏజెంట్స్ అని మాట్లాడుతూ ఉంటాం, అలా అవి నేర్చుకునే ముందు ఖచ్చితంగా ఏదైనా కోడింగ్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ నేర్చుకుంటున్నారండి, ఈ ఏ టూల్స్ నేర్చుకోవటం వల్ల
అసలు లాభం ఏంటి? ఏ జాబ్స్లో వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్స్లో ఎలా ఉపయోగపడుతుంది? అంటే మోస్ట్ ఆఫ్ ది ఏ కంపెనీ అన్న ఏం చూస్తుందంటే ప్రాఫిట్స్ చూస్తుంది. ప్రాఫిట్స్ రావాలి అంటే ఏం చేయాలి? ఒకటి, ఎందుకంటే రోజు రోజుకి కంపెనీస్ కూడా లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది. అవును. ప్రాఫిట్స్ రావాలన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మ్యాక్సిమం మ్యాన్ పవర్ని తగ్గించుకోవడానికి చూస్తారు. అవును. రెండోది అంటే టైం అవర్స్ని పెంచుకోవడానికి. సో వాటిలో ఏమవుతుందంటే ఒక ఏఐ టూల్ బాగా వాడుతున్నాము అంటే జనరల్లీ మన వర్క్ ఇంతకుముందు జనరల్గా చేస్తే ఒక నెల రోజుల్లో చేసే పని ఒక రోజులో చేసేస్తున్నారు. సో క్లయింట్కి కూడా ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే ఇంతకుముందు ఒక ప్రాజెక్ట్ 3 సంవత్సరాలు పడుతుంది అంటే ఇప్పుడున్న టెక్నాలజీతో 6 నెలల్లోనే అదే ప్రాజెక్ట్ ఇవ్వగలుగుతాను. ఆ కంపెనీ అదే ప్రామిస్ చేయగలిగితే నేను 6 నెలల్లోనే ఇస్తాను 3 సంవత్సరాలు కాకుండా అంటే కాంట్రాక్ట్స్ కూడా అదే కంపెనీస్కి ఎక్కువ వస్తాయి. సో పీపుల్ యూటిలైజేషన్ కూడా జనరల్లీ ఈ కంపెనీ మీద అంటే లైక్ మోస్ట్లీ ఈ కంపెనీస్ని చూస్తారు. అంటే మనకి ఎక్కువ వరకు తక్కువ టైంలో అయిపోతుంది, తక్కువ ఖర్చుతో అయిపోతుంది.